మడిసి సానా గొప్ప మడిసమ్మా. మడిసి గొప్పతనం మాటల్లో చేతల్లో తెలుస్తుంది. నా నేస్తం మాట ఎంత బాగుంటుందో తెలుసునా? గుళ్ళో కనిపించిన అందర్నీ ఎంత చక్కగా పలకరిస్తాదో, బతుకు గురించి ఎంత గొప్పగా మాట్లాడతాదో, ఎన్ని గొప్ప మాటలు చెప్తాదో. కానీ ఆమెకి చెప్పలేని బాధ ఏదో ఉండాదిమా. అయినా అది పైకి కనపడినివ్వదు. కానీ పక్కనోళ్ళకి బాధ అంటే మాత్రం అస్సలు నిలబడదు. మనం యాదన్నా ఇచ్చినా, అటెళ్ళేటప్పుడు ఎవరన్నా ఆకలిని అడిగినా అది మొత్తం ఇచ్చేస్తాది. తన ఆకలి కూడా పట్టించుకోదమ్మా. అంత మంచిదమ్మా ఆమె. అంత వయసులో ఎంతో కష్టం చేస్తా ఉండాది. రోజు వేకువజామునే నదిలో స్నానం చేస్తాది. గుడిమెట్లన్నీ ఊడుస్తాది, కడుగుతాది. గుడంతా శుభ్రం చేస్తాది. ఆ పనులు మొత్తం ఆవేసేస్తా ఉండాది. అంత వయసులో అంత కష్టం యాదానికి చేస్తా ఉండదో నేనెన్ని తూర్లు అడిగినా చెప్పలేదమ్మా. నా నేస్తం, సంబంధం లేని బంధమ్మా. ఎంతో మంచిది, కానీ కోపంలా. ఎంతో గొప్పది, కానీ గర్వంలా. నిలువైన మనిషికి రూపమమ్మా ఆవిడ. మా, నువ్వేం తిన్నట్లేవు, వంట చేస్తాను, వచ్చి తిందురా. ఇంత మంచి మడిసిన నేను సంపబోతున్నది ఎంత గొప్పదానిగా నేను ఈసం ఇయ్యబోయేది. అయ్యో స్వామి, శివయ్య, ఎట్ట రాసినావు స్వామి నా రాతని? ఎట్ట చేయించాలనుకున్నావు నా సీత ఈ పనిని? అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలా? ఏం చెయ్యాలా స్వామి? నా నేస్తం, సంబంధం లేని బంధమ్మా. నీ భయం వల్ల గాని, నీ బాధ వల్ల గాని, నీ అమాయకత్వం వల్ల గాని ఈ పని నువ్వు చెయ్యకుండా మానేస్తే తెలుసుగా. నా బిడ్డ కోసరం ఓ పెద్ద పేడని ఈ చేతులతో పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతలా ఏడుస్తారో. సిన్ని ఆమెని నేస్తాం అనుకుంటా ఉండాది. ఆమె చాలా మంచిదని చెప్తూ ఉండాది. అట్టటి మనసుని నేను సంపాలనా? లేంటే నా బిడ్డకి ఏం కాకూడదు. నా బిడ్డకి ఏం కాకూడదు.
మా మా సుని సుని మా 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 ఏమైనాది ఏమైనాది మా కంగారు పడుతుండవు ఏమ్మా ఏమైనా కళ వచ్చినాదామా ఉండు మంచినీళ్ళు తీసుకొస్తా సుని మా మంచినీళ్ళు తాగు మా ఏం కాలేదమ్మా కంగారు పడమాక నీ కళ్ళ ఏమైనా వచ్చినాదా సరే దా పడుకో పడుకో అమ్మా పడుకో పడుకోమ్మా పడుకోమ్మా పడుకో
అమ్మా, ఏందమ్మా ఇది? ఎంత దారుణం ఏందమ్మా? నా సేత ఇంత ఘోరమైన పని దానికి నీవు చేస్తుండవు. నేను నా జీవితంలో తిత్తుకోలేని తప్పు దానికి నీవు చేయిస్తుండవు. దీనికంటే నన్ను చంపేసినా బాగుండేదిగా అమ్మా. నాకు మనసు రావట్లా. ఆ అమ్మి చచ్చిపోద్ది ఉంటే నా మనసు ఒప్పట్ల. ఇంక నేను బతికున్నా నన్ను పాపం నీడలా వెంటాడుతూనే ఉంటాది. అమ్మా, ఒక మడిసి పేనం తీసి నేను పేనాలతో సుఖంగా బతకలేను. అందుకే ఆయుసు నేనే తాగి నా పేనాలు తీసేసుకుంటాను. పాయసం నేను తీసుకుపోతానని అమ్మ చేసి పెట్టినట్టున్నది. నా నేస్తానికి తీసుకుపోతా. అమ్మా తిని వద్దమ్మా, నువ్వు పాయసం తీసుకెళ్ళద్దు. అందులో విషయం కలిసింది. అయ్యో దేవుడా, ఏంటి ఈ దుర్మార్గం? ఏ మందరాల కోసం అయితే నా తల్లి ప్రాణాలు పణంగా పెట్టి దీక్షవ్రతం చేస్తుందో ఆ మనవరాల చేతులతోనే విషం పెట్టేలా చేస్తున్నావా తండ్రి? ఎంత దుర్మార్గం ఇది! నా కూతురు అమాయకురాలు, తన చేత ఇంత పెద్ద పాపం చేయిస్తున్నావా? ఎవరైనా వచ్చి నా చిన్నిని ఆపేలాగా చూడు స్వామి. అమ్మా అమ్మా వద్దమ్మా. వద్దమ్మా వద్దు. ప్రభు, ఏమిటి ప్రభు? ఆ బుడతడు ఎందుకిలా ఆక్రోశించుచున్నాడు? ప్రభు, మీ నవ్వులోని పరమార్థము? పరమాత్ముడి లిఖితము ఎటుల ఉండునో ఎవరికెరుక చిత్రగుప్త. ప్రభు, ఏ క్షణము ఎటుల జరుగునో పరమాత్మునికే తెలియను. అంతా దైవీయ మాయ. పాయసం పాయసం అది సిన్ని చూసినదంటే సిన్ని తీసుకెళ్ళిపోతాదేమో. సిన్ని సిన్ని యాది పాయసం ఎన్ని పెట్టగా సిన్ని
సిన్ని తీసుకుపోయి ఉండదా? ఎంత దారుణం జరగబోతుండది నా కూతురు చేత. నేను ఈ సన్ని పెద్ద ఉడికిపిస్తుండనా? వద్దు, ఈ ఘోర నా కూతురి చేతుల మీదుగా జరగకూడదు. సినే, స్వామి, నా మీద నీకు ఇంకా జాలి కలగడం లేదా? ఇంక నీ లీలలాపవా? ఇంకెన్ని రోజులయ్యా నన్ను పరీక్షిస్తుంటావు? నన్ను గెలిపించడానికి నువ్వు ఓడిపోవు, నిన్ను గెలిపించడానికి నేను ఓడిపోను. నువ్వు కఠినంగా ఉన్నావు, నేను సంకల్పంతోనే ఉన్నాను. నా వంశాంకురం నా దగ్గరికి రావాలి. నేను నీ దగ్గరికైనా రావాలి. నేస్తమా ఇక్కడ 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 ఈడున్నావా? ఏంటి మళ్ళీ నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు? పాయసం మా అమ్మ చేసుండాది. మీ అమ్మ చేసిందా? ఆ
ఇందా తిను. ఉండు, చేతులు బాలేవు, కడుక్కొనొస్తాను. నేనున్నాను కదా, నేను తినిపిస్తా. కాదు, నువ్వు దైవాన్ని కాదు, దయ్యానివి. అందుకే మా మనుషులు నువ్వంటే భయపడతాను. కనీసం నీకు దండం కూడా పెట్టరు. బుడత ప్రపంచ దండనాయక ధర్మ రక్షక అధర్మ